నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. అందరిని తినేశారు. మమ్మీ అయితే నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా తింటూ మాటలు చెప్పుకుంటూ ఉంటే రేపటికి కావాల్సిన కొన్ని గ్రోసరీస్ లేవని చెప్పారు. ఇంకా అప్పటికప్పుడు ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి ఆర్డర్ పెడుతూ ఉన్నాను. నాకు ఎప్పుడు గ్రోసరీస్ కావాలన్నా నేను ఫ్లిప్కార్ట్ లోనే ఆర్డర్ పెట్టుకుంటాను. ఎందుకంటే ఇందులో అమేజింగ్ డిస్కౌంట్స్ ఉంటాయి అండ్ అఫోర్డబుల్ ప్రైసెస్ వస్తాయి అనమాట. మీరు కూడా ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేయండి. మీరు ప్రైసెస్ చూసి మీరే షాక్ అవుతారు. ఇంకా ఆర్డర్ పెట్టేసి పడుకొని ఇంకా నెక్స్ట్ డే నేను లేచి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి మమ్మీ బ్రేక్ఫాస్ట్ అదంతా రెడీ చేసేసారనమాట. ఇడ్లీ అండ్ పల్లి చట్నీ. అండ్ ఈ లోపు నాకు ఫోన్ వచ్చింది గ్రోసరీస్ వచ్చేసాయని చెప్పి. ఇంకా గ్రోసరీస్ అన్ని కూడా సర్దేసుకోవాలి. మీకు చూపిస్తాను ఏమేమి ఆర్డర్ చేశాను. అన్ని కూడా చాలా మంచి క్వాలిటీలోనే వస్తాయి. మనం భయపడాల్సిన అవసరం ఏం లేదనమాట. డెలివరీ కూడా చక్కగా 1 డేలో వచ్చేసాయి. నేను ఆర్డర్ చేసినవన్నీ కూడా సర్దేస్తూ ఉన్నాను అనమాట. ఎక్కడక్కడ నా గ్రోసరీస్ అన్ని టైం కి వచ్చేసాయి. థ్యాంక్స్ టు ఫ్లిప్కార్ట్ గ్రోసరీ. అన్ని నీట్ గా ఆర్గనైజ్ చేసేసిన తర్వాత ఇంకా నా లంచ్ బాక్స్ అవన్నీ ప్యాక్ చేసేసుకొని ఆఫీస్కి వెళ్ళాలి. ఈ రోజు అసలు ఇంపార్టెంట్ మీటింగ్ ఉందన్నమాట ఆఫీస్. అన్ని రెడీ చేసుకుని స్టార్ట్ అయిపోయాను. బాయ్.